లైవ్లో పరశవేశ్వర స్వామి భగవానికి జయ. ఎదురుగా ఉన్న దుందిబి నది. దుందిబి కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి. మరి ఆ నలమహారాజు యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి, జూదంలో ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ప్రాంతాలను ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబి నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపటికి ఉడకకపోగా నలమహారాజు ఒక రాగి సర తీసుకుని వెళ్ళి దుందిబి నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా వంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎగిరి దుందిబి నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థలపదం. అంటే మీనాంబరం అంటే నలమహారాజు నలదమయంతి ఇక్కడ నివసించిన ప్రాంతం. ఒక మాటలో చెప్పాలంటే విడిది చేసిన ప్రాంతం. తర్వాత పరశురాముడు దట్టమైన అరణ్యం ఉన్నప్పుడు పరశురాముడు మరి ఆయన పాప పరిహారానికి ఎంతో మంది క్షత్రియులను 21 సార్లు భూప్రపంచం మొత్తం తిరిగి తన గడ్డగుడితో సంహరించి మరి అనేక అక్కడ తమిళనాడు, ఆంధ్రలో ద్రాక్షారామం, ఇక్కడ నల్గొండలో చెరువుగట్టు, మహబూబ్ నగర్ జిల్లా పేద జిల్లా, దత్తత జిల్లా, వలసల జిల్లా, పాలు అమ్మే జిల్లా పాలమూరు జిల్లా గుర్తు పిల్లలు. మరి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం 10 కిలోమీటర్ దూరంలో ఈ కల్వకుర్తి హైవేలో కుల్వగడ్డపల్లి గ్రామ సమీపమున నార్త్ వైపు అంటే ఉత్తర వైపు నదీ ఒడ్డున ఈ పరశవేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అందులో బ్రహ్మశ్రీ గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు బ్రహ్మసూత్రం గురించి చెప్తుంటాడు. వెనుకటి లింగాలకు మాత్రమే బ్రహ్మసూత్రం ఉంటుంది అని. ఇక్కడ ఈ స్వామికి పరశురాముడు స్థాపించిన శివలింగం స్పర్శవేది. అంటే వెనుకటికి యాదవ స్త్రీలు ఇనుప బిందెలతో నీళ్లు తెచ్చి స్వామికి అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ బిందెలకు స్వామికి స్పర్శ అంటే తాకడం, తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి. ఆ స్పర్శ పోయి పరుషగా మారింది. ఇక్కడ బ్రహ్మసూత్రము, ఈ స్వామికి బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే 1,000 దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో స్వామికి అభిషేకం చేస్తే అంతే పుణ్యం. 1,000 జన్మల తర్వాత ఈశ్వర అంటే కోరిక లేని పదార్థం, బోలాశంకరుడు, వరాలు ఇచ్చేవాడు, త్రినేత్రుడు, గర్లకంఠుడు, శ్మశానంలో ఉండేవాడు. మరి ఇస్తే వరం పెడితే శాపం. కాబట్టి జన్మలాంటి మనిషి ఆ యొక్క బోలాశంకరుడు. ఆ బోలాశంకరుడు ఇక్కడ బ్రహ్మసూత్రం మరకత బ్రహ్మసూత్ర లింగంలో స్వయంభూ కొలువై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మసూత్రము, నీళ్లు పోయేది సోమసూత్రము. భారతదేశంలో భర్తలందరూ భార్యముడిలో కట్టింది మంగళసూత్రము. కాబట్టి మత్తు, దత్తు, పొత్తు ఈ 3 మంచిగా. మనిషి అంటే MONEY, మనంటే డబ్బు, SHE, సి అంటే ఇంగ్లీష్ లో స్త్రీ, ఆమె అనర్థం. అందమైన స్త్రీ ధనము, బంగారము, ఆస్తులు, పదవులు, పలుకుబడి, అధికారం శాశ్వతం కావు. అనిత్యాన్ని శరీరాన్ని విభవోదైవ శాశ్వత. అందమైన శరీరము అగ్నిపాలు, మన బొక్కలు నీళ్ల పాలు, మన పిండాలు కాకల పాలు, మన ధనము పర్ల పాలు. దాన ధర్మము రేఖ దాచి తుదకు దొంగలకిత్తురో తెరలకవునో తేనె జుంటీ కలియవా తెరలవర్లకు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దురిత దూరా అని మనకు పద్యం ఉంది కదా. కాబట్టి ఈ ఆశ అనేది అందమైన వీక్ష లాంటిది. ఆటవిక వస్తువు, అస్థిర పదార్థం. అధిక ఆశ ఫస్ట్ కర్తవ్యం. మరి ఎంతో మంది సంతానం కాని వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. మరి విదేశం పోయేవాళ్ళు, ఎన్నో సమస్యలతో సతమతమయ్యేవాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని అభిషేకం చేసి ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శించి అర్చించి ఆరాధించి అభిషేకించి సేవించి తమ నుదుటి భాగాన్ని స్వామికి స్పర్శ చేసుకుని పునీతులు అవుతున్నారు. కాబట్టి ఎంతో మంది వస్తున్నారు ఇక్కడికి. మామూలుగా హైదరాబాద్ నుంచి, అక్కడ కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, మన అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. చాలా విలువైన మరి ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. మన కుత్తాయుగంలో స్థాపించిన శివలింగం
ఈ లింగం పరశురాముడు స్థాపించి ఇప్పటికి 43 లక్షల సంవత్సరాలైంది. కృతాయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, మరి ద్వాపరం అయిపోయింది. కలియుగంలో మరి ఇక్కడ కూడా ఇక్కడనే స్వామి కొలువై ఉన్నాడు. ఓ కమిటీ ఏర్పడి 2017లో అక్కడి నుంచి యుద్ధ ప్రాతిపాదికన అకౌంటబిలిటీ జవాబుదారితనంగా శరవేగంగా ఈ ఆలయం అభివృద్ధి అవుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అభివృద్ధికి సహకరించి భాగస్వాములై మరి శివ సాహిత్యం పొంది పునీతులు కావాల్సిందిగా ప్రార్థన. అందరం బాగుండాలి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, సనాతనం, పురాతనం. సనాతనం అంటే ఏంటి? బొట్టు పెట్టినవాడే హిందూ. సనాతనం అంటే అతి పాతది. మొత్తం ప్రపంచం ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టింది సనాతనం. పురాతనం అంటే అతి పాతది. కాబట్టి వేదభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంభూతులు, పరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంభూతులు, అధయోగులు, రాజయోగులు, సిద్ధులు, మహర్షులు, సన్యాసులు, ముముక్షులు, మరి పీఠాధిపతులు, మఠాధిపతులు, మరియు ఇప్పుడు అఖండ సింహగుణంగా అద్వితీయంగా మరి ప్రాచుర్యం సంతరించుకున్నది. కాబట్టి హిమాలయాలు, ఋషికేశ్, బద్రీనాథ్, అమర్నాథ్, గంగోత్రి, యమునోత్రి, మరి ఇవన్నీ చాలా ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలు. ఇక్కడ కన్యాకుమారి, అక్కడ దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రాలు. మనం సంపాదించిన పదార్థాన్ని 10 మందికి వినియోగం చేస్తూ మన లోక కళ్యాణానికి తోడ్పడుతూ ఇదే చివరి జన్మ మానవ, ఇక జన్మ మానవ అని అర్థం. ఇక జన్మ లేదు. చివరి జన్మలో సోషల్ వెల్ఫేర్ చేస్తూ సమాజం నిర్మాణానికి మరి కొంత ల్యాండ్ రిఫార్మ్, మనీ రిఫార్మ్ పాటిస్తూ మరియు ఈ యొక్క భౌతిక శరీరం అశాశ్వతం కాబట్టి అందరం బాగుండాలి. అందులో మనం ఉండాలి. మీ బ్రాహ్మణులకు అందరి యశస్సు కోరుతాం. లోకా సమస్తో సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు భవంతు. అది ఓం తస్సత్ తస్సత్ తస్సత్. ఈ చరిత్ర అంతా కూడా దుందుబి నది ఒడ్డున ఉన్నటువంటి మీనాంబరం దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్ర. మరి ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతం లోపల బ్రహ్మసూత్ర శివలింగంగా ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ యొక్క ఆలయం గురించి మన తెలంగాణ ప్రాంతంలో మరియు మహబూబ్నగర్ ప్రాంతంలో చాలా మంది ప్రజలకు తెలియకపోవటం అనేది మనం చాలా దురదృష్టంగా భావించాలి. ఈ యొక్క ఆలయం అనేది కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రను కలిగి ఉండటం అనేది జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి శివలింగానికి మనం గాన అభిషేకం చేసినట్లయితే మన జీవితం లోపల మీరు అనుకున్నటువంటి ప్రతి విషయం లోపల కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలయం చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి మీకు ఎప్పుడైనా వీలైనటువంటి సందర్భం లోపల ఈ యొక్క ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి. ఇది జడ్జెల్ల నుంచి కల్వకుర్తికి వెళ్ళేటువంటి మార్గం లోపల లెఫ్ట్ సైడ్ లోపల కురువగడ్డ అనేటువంటి ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి మీరు ఒక 500 మీటర్లు వెళ్ళినట్టయితే ఈ యొక్క దేవాలయం అనేది మీకు కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించండి. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులకు ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి అనేక రకాల దేవాలయాలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత, వాటికి సంబంధించినటువంటి చరిత్ర గురించి 10 మందికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చేయాల్సినటువంటి ఒక చిన్న సహాయం, వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ యొక్క శివుడికి ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతిగా ఇదే భావించవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేసినట్టయితే ఆ యొక్క శివుడికి కూడా మీరు సేవ చేసినంత పుణ్యం వస్తుంది. కాబట్టి సో దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని, అదేవిధంగా వీడియో కింద లైక్ చేస్తారని, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మన ఛానల్ లోపల ఈ యొక్క మన హైందవ సాంప్రదాయానికి సంబంధించి మన యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి రకరకాల వీడియోలు మన యొక్క ఛానల్లో ఉండటం అనేది జరిగింది. ఒకసారి మీరు ఛానల్ వెళ్ళి ఆ యొక్క వీడియోలన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోలు నచ్చినట్టయితే వీడియో కింద ఆ వీడియోని చూసినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతిని కామెంట్లలో తెలియజేయండి. సో మీకు ఇంకా ఏవైనా దేవాలయాలకు సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలనుకుంటే కూడా కామెంట్లలో తెలియజేయండి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా భవిష్యత్తులో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, భావించకండి. ఇలాంటి ఎన్నో లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి చాలా మంది వ్యక్తులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ఎన్నిసార్లు చెప్తున్నాను. సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.